న్యాయం జర నమస్తే, వెల్కమ్ టు అమన్ న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సీఎం కేసీఆర్ కూసుకుంట్లపై క్రిమినల్ కేసు నమోదు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేలా. ఫామ్ హౌస్ డ్రామా అంతా లిక్కర్ కేసులో కవితను కాపాడేందుకే. నలుగురు ఎమ్మెల్యేల స్టేట్మెంట్ ఎందుకు రికార్డ్ చేయలేదని బండి సంజయ్ ప్రశ్న. అత్తాపూర్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కు నిరసన సెగ. రాజీనామా చేస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటున్న స్థానికులు. ప్రధాని పర్యటనపై సమీక్ష చేపట్టిన సీఎస్ సోమేష్ కుమార్. పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. జూబ్లీహిల్స్ తబ్లా రసా పబ్ వద్ద ఉద్రిక్తత. భారీగా చేరుకున్న జనసేన నేతలు, పలువురు అరెస్ట్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సీఎం కేసీఆర్ మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేలా మాట్లాడిన కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని నల్గొండలో ఓ న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్టోబర్ 30న బంగారుగడ్డలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే 15 రోజుల్లో ఆసుపత్రి, చండూరును రెవెన్యూ డివిజన్ చేస్తానని, రోడ్లు అద్దంలా మారుస్తానని ఓటర్లను ప్రలోభపెట్టారని ఆయన పేర్కొన్నారు. 171F సెక్షన్లో కేసు వేశారు. ఉప్పల్ స్టేడియం మాదిరిగా భవిష్యత్ అవసరాల దృష్ట్యా మరో అధునాతన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. రాష్ట్రంలో క్రికెట్ మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏను బలోపేతం సహా విస్తరణకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన మంత్రి 33 జిల్లాల్లో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో వెంటనే కమిటీలు ఏర్పాటు చేసి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు. జీహెచ్ఎంసీతో పాటు 13 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో క్రికెట్ క్లబ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ నెల 12న రామగుండంలో జరిగే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ బీఆర్కేఆర్ భవన్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. డీజీపీ మహేందర్ రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్, రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ సీఈఓ ఏకే జైన్లతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని పర్యటన ఏర్పాట్లను అత్యంత పగడ్బందీగా చేసేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ సోమేష్ కుమార్ పేర్కొన్నారు. వేదికల వద్ద తగిన బందోబస్తు, శాంతి భద్రతలు, బందోబస్తు తదితర ఏర్పాట్లను బ్లూ బుక్ ప్రకారం చేయాలని సీఎస్ చెప్పారు.
అత్తాపూర్లో అభివృద్ధి పనులు చేయడానికి వెళ్లిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను స్థానికులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రాజీనామా చేస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 10 సంవత్సరాలుగా అత్తాపూర్లో అభివృద్ధి జరగలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లోని తబ్లా రాసా పబ్ ముట్టడికి జనసేన పిలుపునిచ్చింది. నివాస గృహాల మధ్య ఉన్న పబ్ను మరో చోటుకు తరలించాలని డిమాండ్ చేసింది. అసాంఘిక కార్యక్రమాలకు పబ్ అడ్డాగా మారిందని జనసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఇప్పటికే హైకోర్టు నివాసాల వద్ద పబ్లు ఉండకూడదు, ఒకవేళ ఉన్న రాత్రి 10 దాటిందంటే ఎలాంటి మ్యూజిక్ ప్లే చేయకూడదు అని చెప్పింది. అయినా రసా పబ్ హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా 10 వరకు మ్యూజిక్ పెట్టడమే కాకుండా పబ్ ద్వారా పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోందని జనసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. వెంటనే రసా పబ్ నివాస గృహాల వద్ద ఉన్న పబ్లను నిషేధించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో రసా పబ్ ముట్టడికి వందలాది మంది జనసేన కార్యకర్తలు ముట్టడించారు. దీంతో పోలీసులు కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా జనసేన పార్టీ రాష్ట్ర స్థాయి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నిరంతరం రాత్రి 12-2 గంటల వరకు ప్రజలు ఇక్కడ ఇళ్లలో ఉన్న ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడతారు. వాళ్ళన్ని ఇబ్బందులు మా దృష్టికి వచ్చినాయి కాబట్టి మేము జనసేన పార్టీ తరఫున ప్రజలు నివసించే ప్లేస్లో ఈ పబ్బులు ఉండొద్దని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సరే ఎక్కడున్నా సరే ఈ పబ్బు మొత్తం రద్దు చేయాలనేది కాకుండా వాళ్ళు వేరే ప్లేస్లో పెట్టుకోవాలి, ప్రజలకు దూరంగా ఉండాలి. మినిమం 100 మీటర్ల డిస్టెన్స్ ఏదైతే మన గవర్నమెంట్ కానీ మన ఎక్సైజ్ శాఖ సూచించిందో ఆ నియమాలకు అనుగుణంగా ఈ పబ్బు ఉండాలని చెప్పేసి మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మన అమీజా పబ్బులో కూడా ఏం జరిగిందో చూస్తాం. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇలాంటి పబ్బుల వల్ల ప్రజలకు రేపటి రోజున చాలా ఇబ్బంది అవుతుంది. ప్రజల కోసం జనసేన పార్టీ ఎంత దూరమైనా వెళ్తుంది. గతంలో కూడా చాలా సంఘటనలు జరిగినాయి. అలాంటి సంఘటనల పట్ల చెల్లించి జనసేన పార్టీ ప్రజల తరఫున పోరాటానికి ఈ రోజున ఈ పబ్బులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఇక్కడ నుంచి తీసేసి వేరే ప్రాంతాల్లో పెట్టుకోవాలి, లేకుంటే జనసేన పార్టీ తరఫున భారీ పరిణామం ఉంటుంది. ఇక్కడ భారీ పరిణామం ఉంటుంది. ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నివసిస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి ముంగల కార్ పార్కింగ్ చేసి రాత్రి అర్ధరాత్రి 2 గంటల 3 గంటల వరకు 4 గంటల వరకు కూడా పబ్బులు నడుపుకుంటా. ఒకవేళ పబ్బులు నడవస్తే 10 గంటలకు క్లోజ్ చేయాలి. 10 గంటలకు ప్రగతి భవన్ పక్కన మీరు పబ్బులు నడిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రం అన్నారు. ఇక్కడనే 16 లిక్కర్ కేసులో కవితను కాపాడేందుకే కేసీఆర్ ఫామ్ హౌస్ డ్రామా ఆడారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఫామ్ హౌస్ డ్రామా స్క్రిప్ట్ ఢిల్లీలోనే రాసుకున్నాడని ఆరోపించారు. ఫామ్ హౌస్ ఘటనలో 4 ఎమ్మెల్యేల స్టేట్మెంట్ ఎందుకు రికార్డు చేయలేదని ప్రశ్నించారు. 2022లో 51 జీవో ఇష్యూ చేసిండు. ఒకటి ఏంటంటే సిబిఐ రానియారటనే పాపం హాయి తెలియదు. ఇక్కడ రానియా కూడా కేసు బుక్ అయింది. ఎక్కడనే ఢిల్లీలో బుక్ అయ్యి వాళ్ళకుంటారా పాపం తెలియదు. అది తీసి మనిషి ఇచ్చేప్పుడు దాన్ని ఆ జీవోను తర్వాత ఎవరో చెప్పారు అంతే. ఇక్కడ రానియకుండా ఏమవుతుంది, ఈ కేసు ఢిల్లీ ఎప్పుడైనా వచ్చి పట్టుకపోవచ్చు.
కాబట్టి ఏం చేసిండు అంటే ఢిల్లీ వేయండు పెద్ద డ్రామా తయారు చేసిండు. ఇక ఈ స్క్రిప్ట్ అంతా ఢిల్లీలో కూర్చుండే మన 10 రోజులు ఏం పీకుడుపల్లి ఆడ కూర్చుండే మొత్తం కూర్చొని వాళ్ళని వీళ్ళంతా పిలుచుకున్నాడు. పెద్ద స్క్రిప్ట్ తయారు చేసిండు. ఇది అంత కారణం ఏంటంటే బిడ్డను లిక్కర్ కేసు నుంచి కాపాడాలి. ఎప్పుడైనా ఎంక్వైరీ జరగచ్చు. చాలా సీరియస్ నడుస్తున్నది. విచారణ వేగవంతమైంది. అందరూ బిడ్డ పేరు చెప్పారు. ఎప్పుడైనా ఏ సమయంలో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. కాబట్టి ఏం చేయాలి? డైవర్ట్ చేయాలి. నేను దేశ స్థాయి నాయకుడు అంటే ఎవరు నమ్మలేడు. అంత రైతు ఉద్యమం వంటి ఇంకేదో ఉద్యమం వంటి అన్నంటే దాన్ని ఎవరు పట్టించుకుంటారు, ఎవరు నమ్మలేరు. పొట్టుబొట్టు పైసలు ఇస్తే అన్ని రాష్ట్రాలకు ఆ ఇచ్చినోడు పైసలు తీసుకుని ఎవరు. నలుగురు ఎమ్మెల్యేలను స్టేషన్కు ఎందుకు తీసుకుపోలేదన్నారు. 26న ఘటన జరిగితే పంచనామాపై 27న సంతకం చేసినట్లు ఉందని చెప్పారు. ఆధారాలు ఉంటే కోర్టుకు ముందే ఎందుకు సబ్మిట్ చేయలేదన్నారు. కొడుకు కేటీఆర్ ఫామ్ హౌస్ ఘటనపై ఎవరు మాట్లాడొద్దని చెప్తాడు. కేసీఆర్ మాత్రం అన్ని బయట పెడతాడని చురకలంటించారు. ప్రగతి భవన్లో కేసీఆర్ చూపించిన వీడియోలు చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాట్లాడుతుంటే ఆయన ముఖంలో భయం కనిపించిందన్నారు. మనం బయటపడతాం, లేకుంటే నా బిడ్డ అవుట్, ఎక్కడ అనుమానం రావద్దని చెప్పి వాళ్ళకి అన్ని చెప్పించాడు. చెప్పించి ఫామ్ హౌస్ అంతా మొత్తం ఫిక్స్ చేసాడు. ఏ టైంకి పోవాలి, ఏ టైంకి ఏం చేయాలని చెప్పి ఈ టైమ్స్ అన్ని కోర్టుల ఆయన సబ్మిట్ చేసింది. అవన్నీ కూడా ఇన్ని ఆధారాలు దగ్గర ఉన్నప్పుడు నువ్వు కోర్టులో ఎందుకు? పార్టీ క్రమశిక్షణ చర్యల కింద తనకు ఏఐసీసీ ఇచ్చిన నోటీసులపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానమిచ్చారు. ఆడియో వ్యవహారంలో వివరణ ఇవ్వాలని పార్టీ అధిష్టానం అక్టోబర్ 22న వెంకటరెడ్డికి నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. దీనిపై వెంకటరెడ్డి వివరణ ఇవ్వలేదని ప్రచారం జరిగినప్పటికీ నవంబర్ 1వ తేదీనే ఆయన సీల్డ్ కవర్లో ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీకి సమాధానమిచ్చినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు. ప్రచారం జరుగుతున్న ఆడియో టేప్లో ఉన్నది తన వాయిస్ కాదు, అది మార్పింగ్ చేసింది. ఎన్ఎస్యుఐ విద్యార్థి విభాగం నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను. గడిచిన 35 ఏళ్లుగా పార్టీకి విధేయుడిగా పనిచేస్తున్నప్పటికీ తన సీనియారిటీకి సరైన గుర్తింపు దక్కడం లేదని తన వివరణలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటనలో కేసీఆర్ చూపించిన వీడియోలో ఏమీ లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బయట వాళ్లతో బేరసారాలు చేసే కర్మ తమకు లేదన్నారు. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలని, బ్రోకర్ల ద్వారా పార్టీలో ఎవరిని చేర్చుకోమని చెప్పారు. లేకపోతే మీరు మా పార్టీలో చేరండి, మీకు డబ్బులు ఇస్తామనో ఎక్కడ కూడా లేదు. ఇదంతా కూడా టోటల్ ఊహాజనితమైనటువంటి ఆలోచన. ఈరోజు స్వామీజీలతో ప్రభుత్వాలు కూలిపోతాయి అనుకుంటే, లేక తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితోటే కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుంది అనుకుంటే దానికి మేము చేసేదేం లేదు. కేసీఆర్ ప్రభుత్వం అంత బలహీనమైనటువంటి ప్రభుత్వమా అడుగుతా ఉన్నాను. రోహిత్ రెడ్డి చాలా పెద్ద నీతివంతుడైనట్టు రోహిత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు. నువ్వేదైతే తెలంగాణ రత్నాలు అంటున్నావో 4 ఎమ్మెల్యేలను, తెలంగాణ ఆత్మ 100 కోట్లు కాదు 100 పైసలకు కూడా ఆ ఎమ్మెల్యేలను ఎవరూ కొనరని ఎద్దేవా చేశారు. ఫామ్ హౌస్ ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. ఫామ్ హౌస్ ఘటనలో ఉన్న 3 ఎమ్మెల్యేలు ఏ పార్టీ నుంచి వచ్చారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఏ రకంగా టీఆర్ఎస్ కు ఆత్మ గౌరవానికి ప్రతిబింబాలుగా ఆ 3 ఎమ్మెల్యేలు అయ్యారో ముందుగా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. మొత్తము గత ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పిందే ఇంకా కొంత సాగదీసి మరిన్ని కొన్ని కఠినమైన పదాలు, అంటే డిక్షనరీలో ఎన్ని రకాలుగా తిట్లున్నాయో, డిక్షనరీలో ఎన్ని రకాలుగా దేశం గురించి ఉపయోగించాల్సినటువంటి భాష ఉందో మొత్తము భాషను ఉపయోగిస్తూ పాత రికార్డుని గౌరవ ముఖ్యమంత్రి గారు తిరిగేశారు. అసత్యాన్ని, అసహనాన్ని, ఆక్రోశాన్ని, అభద్రతా భావాన్ని మరోసారి తెలంగాణ ప్రజలు. ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి బీజేపీ పిటిషన్పై విచారణను హైకోర్టు ఈ నెల 7కు వాయిదా వేసింది. కేసుకు సంబంధించి న్యాయస్థానం 8 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేయగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. మిగిలిన ప్రతివాదులు రిప్లైకి గడువు కోరడంతో న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు.
మరోవైపు ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన వీడియో క్లిప్పింగ్లను అనుమతించాలని హైకోర్టు రిజిస్ట్రీకి ఆదేశించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేశారంటూ తమ పార్టీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ బీజేపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీకి వస్తున్న ఆదరణ చూడలేక టీఆర్ఎస్ కుట్ర చేసిందని పిటిషన్లో పేర్కొంది. ఎమ్మెల్యేల కొనుగోలుతో బీజేపీకి సంబంధం లేదని తరుణ్ చుగ్ తెలిపారు. పట్టుబడ్డ ముగ్గురు నిందితులకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయన్నది అబద్ధమన్నారు. సొంత ఎమ్మెల్యేలపై కేసీఆర్ కు విశ్వాసం లేదని ఎద్దేవా చేశారు. इस लोकतंत्र के पर्व को उत्साह के साथ मनाया। मुनुगोडु का चुनाव परिणाम మునుగోడు రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని విమర్శించారు. కేసీఆర్ అహంకారం మునుగోడు ఫలితంతో తగ్గుతుందన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ కార్యకర్తలు కష్టపడి పనిచేశారన్న చుగ్ మునుగోడు ప్రజలకు కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. से लोकतंत्र को हथियाने का प्रयास षड्यंत्र केसीआर साहब ने रचा था। वो षड्यंत्र वहां की जनता ने निष्फल किया है और निश्चित रूप से मुझे पूरा विश्वास है कि तेलंगाना में मुनुगोडु के इस बाई इलेक्शन में भारतीय जनता पार्टी जीतेगी और केसीआर साहिब की तानाशाही, केसीआर साहिब का भ्रष्टाचार, केसीआर साहिब का परिवारवाद, उनका अहंकार हारेगा, क्योंकि भारत की जनता ने हमेशा ही लोकतंत्र का चीरहरण करने वालों का अहंकार तोड़ा है। जिस तरह మునుగోడు ఎన్నికల ఈవీఎంలను మ్యానిప్యులేట్ రీప్లేస్ చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. రాత్రి ఈవీఎంలతో వచ్చిన ట్రక్ అనుకోకుండా మాయమైందని ఆరోపించిన ఆయన మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు కోసం గోల్మాల్ చేస్తున్నారని అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరగకపోతే తాను 50,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. I am so grateful to you, all of you. Now the good days for Munugodu have come. Now Munugodu youth ki mukhyenga etla nenu meeku కృతజ్ఞతలు తెలపాలో నాకు తెలియట్లేదు. నన్ను మీరు ఏడ్పించారు, నవ్వించారు, పరిగెత్తించారు. నిజంగా మీ ఇంట్లో నన్ను ఒక అన్నగా నన్ను చేర్చుకున్నారు. ఇలాంటి ప్రేమ 155 దేశాల్లో ప్రపంచంలో ఎక్కడా నేను అనుభవించలేదు, ఎక్కడా నేను ఫీల్ అవ్వలేదు. అందుకొరకు నా మునుగోడు మిత్రులకు ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవర్. శాశ్వత కాలం నేను మీకు చాలా కృతజ్ఞునై ఉన్నాను. ₹1 ఇవ్వకుండా పెట్రోల్ ఒక 20, 30, 40 గ్రూపులు పెట్రోల్ అడుగుంటారు, డీజిల్ ఇవ్వకుండా మీ సొంత డీజిల్తో మీ సొంత పెట్రోల్ ఏంటి ఎంత కష్టపడ్డారు. వాళ్ళు ఎవరెవరో మీకు 1000 బైక్ రైడ్లు పెడితే నన్ను మీరు చూస్తే వాళ్ళు వదిలేసి నా వెంట వచ్చారు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా
మీరు అది కరెక్ట్ తెలుగు వర్డ్ రాట్లేదు. I am so excited for pouring your hearts, pouring your love, pouring your sincerity. I just don't have enough words. May God bless you, and I want to thank you again. ప్రియులకు ముఖ్యంగా రంగారెడ్డి రాజేంద్ర నగర్ లో 2,63,00,000తో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శంకుస్థాపన చేశారు. అత్తాపూర్ డివిజన్ లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. మంత్రి కేటీఆర్ మార్గదర్శనంలో నగరంలో అభివృద్ధి వైపు పయనిస్తుందని తెలిపారు. మీరు కూడా వస్తారు, కొంచెం జరగండి. ఈరోజు జిహెచ్ఎంసీలో రాజేంద్ర నగర్, అత్తాపూర్ జిహెచ్ఎం రోడ్సే కానీ డ్రైనేజే కానీ ఈనాడు ఫౌండేషన్ వేయడం జరిగింది. దాని కార్పొరేటర్ గారు, పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా పొద్దున్న కూడా మీరు చూస్తున్నారు, సమస్యలు ఎంత చేసినా సమస్యలు ఉండే ఉంటాయి. సమస్యల మీద ప్రజలు అడిగే హక్కు ఉన్నది, శేష బాధ్యత మనలో ఉంటుంది. కానీ అన్నీ కూడా మేము ఒకటే పాటు చేసి తీరుస్తామని తీర్చలేకపోతాం. కానీ ఏదేమైనా మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అందరం కూడా పనిచేసి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఆనాడు ఎలక్షన్లు ఎవరితో అందరం కూడా హామీలు ఇస్తాం ప్రజలకు. మేము ఈ పని చేస్తాం, అవన్నీ చేయాలి కూడా మనం. నిజంగా కూడా మీరు అందరూ కూడా చూస్తున్నారు, ఎన్నో అభివృద్ధులు చేసుకుంటూ పోతున్నాం. కానీ రోజు రోజుకు ఆబాది చాలా పెరుగుతున్నది. దాన్ని కంట్రోల్ చేయలేక మనం కూడా ఇబ్బంది అవుతుంది. నిజమే, ఇప్పుడు కూడా మీరు చూసినారు అక్కడక్కడ అడగడం జరిగింది. ఆ కోర్టు కానీ కానీ అక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం అది ఉన్నది కూడా నిజమే. దాన్ని త్వరలోనే 80 లక్షలు అయితే అని చెప్పి అధికారులు కూడా దాంతో త్వరలోనే ఎస్టిమేట్ చేయాలని చెప్పినాం. ఇక్కడ కూడా మా కార్పొరేటర్ అమ్మ కూడా కొన్ని సమస్యను ఏమైనా మనం చేయాలంటే మేము నిజంగా కూడా ప్రజలతో ఎన్నుకున్న వాళ్ళం ప్రజలతో చేయాలని ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా ప్రజలతో నుండి పనులు చేయాలని ఆలోచన. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై వెంటనే కేసు నమోదు చేయాలని సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ అన్నారు. డీజే టిల్లు అని కేటీఆర్ ను ఉద్దేశించి అనలేదని చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే తనపై కేసు నమోదు చేశారని శ్రీవాణి అంజన్ తెలిపారు. మీడియా ముఖంగా దేశ ప్రధాని, కేంద్ర మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. అప్పుడు ఏంటంటే తెలంగాణలో ఏంటంటే ఆందోళన తిరుగుతుంటే అరే మా నిధులు, మా నియామకాలు, మా నీళ్లు గుంజుకోపోతున్నారు కదా, ఇలా కరెక్టే తిరుగుతుండే అన్నారు. తెలంగాణ వచ్చినాక సాక్షాత్తు కేంద్ర ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా అదే భాషతో దిక్కబట్టే. మరి భాష ఎవరు నేర్పిస్తారు, ఎవరు స్ఫూర్తి? మన మదర్ టంగ్ ఇదే గ్రేట్, ఇదే నేర్చుకోవాలి. కుక్కగాడు, నక్కగాడు, దేశంలో ప్రధాని మోదీ రాజ్యాంగం, రాష్ట్రంలో కేసీఆర్ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత మల్లు రవి ఆరోపించారు. భూములకు పట్టాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయడం లేదని మండిపడ్డారు. ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రంలో విజయవంతంగా భారత్ జోడో యాత్ర నడుస్తుంది. ఈ యాత్రకి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో పాల్గొని ఈ భారత్ జోడో యాత్ర యొక్క ప్రాశస్త్యాన్ని ఇనుమడింపచేస్తున్నారు. భారత్ జోడో యాత్ర యొక్క ముఖ్యోద్దేశం, భారత్ జోడో యాత్ర చేయాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చిందో రాహుల్ గాంధీ గారు సవివరంగా ప్రజలందరికీ వారు కార్నర్ మీటింగ్స్ లో తెలియజేస్తున్నారు. వారు చెప్పిన దాని ప్రకారం బీజేపీ కేంద్ర ప్రభుత్వం, టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఒక రహస్య ఒప్పందాన్ని చేసుకుని ఇవాళ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంటరీ డెమోక్రసీని అనుసరించకుండా ప్రజాస్వామ్యం స్థానంలో
నియంతృత్వాన్ని తీసుకొని వస్తూ అదే రకంగా రూల్ ఆఫ్ లా అంటే చట్ట ప్రకారం పరిపాలన మన రాజ్యాంగం ప్రకారం జరగవలసింది వదిలిపెట్టి కేంద్రంలో మోడీ గారి రాజ్యాంగం, రాష్ట్రంలో కేసీఆర్ గారి సొంత రాజ్యాంగం, అసలు ప్రజల రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రజలకు ఉన్నటువంటి హక్కులన్నింటినీ పక్కన పెట్టి అధికారాన్ని కొనసాగించడానికి టీఆర్ఎస్ లో రాజకీయ వెట్టి చాకరీ కొనసాగుతుందన్నారు బీజేపీ నేత బోరా నరసయ్య గౌడ్. 3 తరాలకు కేసీఆర్ కుటుంబమే అధినేతలుగా ఖరారు చేసుకున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం తర్వాత ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల కుటుంబాలదే పెత్తనమన్నారు. పెద్ద కుటుంబానికి చిన్న కుటుంబాలు తోడుగా ఉంటున్నాయని ఎద్దేవా చేశారు. బీజేపీలో సామాన్యులు కూడా ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారని బోరా నరసయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా భువనగిరికి చెందిన పలు పార్టీల నేతలు బీజేపీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ మరియు తెలంగాణ జాగృతిలో కీలకంగా పనిచేస్తున్నటువంటి అనేక మంది యువకులు, యువ నాయకులు బీజేపీలో జాయిన్ కావడానికి రావటం జరిగింది. ఈ సందర్భంగా వారిని పత్రికా ముఖంగా వారిని ఆహ్వానిస్తున్నాం. వారి పేర్లు షాగుల నాగరాజు గారు, అనంత నరేష్ సీనియర్ లీడర్, బత్తుల రాజేష్, కొండ శివ, నల్లమాస రాజు, సూదగాని నరేష్, బొడిగి అంజయ్య అడ్వకేట్, రాంపల్లి రాజు గౌడ్. నేను అనుకోకుండా అంటే ఎవరికి సంప్రదించకుండా రావడంతో మా క్యాడర్ మొత్తం అక్కడ ఉండిపోయారు. అందరూ ఎలక్షన్స్ కాగానే జాయిన్ కావటం అని సిద్ధంగా ఉన్నారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది యువకులు, యువ నేతలు, నాయకులు అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా కేవలం ఒక రాజకీయ వెట్టి చాకిరే ఉంటుంది. కేవలం డబ్బులో ఉన్న వాళ్ళకే పదవులు కానీ పరపతి కానీ ఉంటుంది. కానీ బీజేపీలో సామాన్య కార్యకర్త కూడా కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంది. బీజేపీలో సామాన్య కార్యకర్త కూడా రాష్ట్ర అధ్యక్షుడు అయ్యే అవకాశం. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.